గురుగారు మనం ఇప్పుడు చాలా ఇళ్లలో చూస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరికి కూడా మొక్కల్ని పెంచుకోవడం చాలా ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు. అది ఒక అవును. హ్యాబిట్ లా చేసుకున్నారు. హ్మ్. అయితే మనీ ప్లాంట్స్ గురించి కూడా ఇప్పుడు చాలా మంది మాట్లాడతారు. మనం ఎన్నో వీడియోస్‌లో కూడా చూస్తున్నాం. హ్మ్. అస్సలు డబ్బుకి ఈ మొక్కలు పెంచుకోవడానికి అసలు ఏంటి సంబంధం అంటారు? ఖచ్చితంగా ఉందమ్మా సంబంధం. ఓకే. మొక్కలు మీరు ఇంట్లో ఏ దిక్కును పెంచుకుంటే డబ్బులొస్తాయనేటువంటిది ఉంది. అది ఎలా ఉందో చెప్తాను నేను మీకు. హ్మ్. మీరు వేదంలో చూసినట్లయితే ధనం అగ్ని అనేటువంటిది ఉంటుంది మాట. హ్మ్. అంటే అగ్ని ద్వారా ధనం వస్తుంది అని ఉంటుంది. అయితే హ్మ్. మనకి ఇక్కడ అర్థం కాదు ఏమిటి అగ్ని ద్వారా డబ్బులు రావడం ఏమిటి అని అనిపిస్తూ ఉంటుంది. హ్మ్. అగ్ని అంటే కనబడేటువంటి అగ్నే కాకుండా మనలో ఉండే అగ్ని గుర్తుపెట్టుకోండి. మనలో ఒక ఫైర్ ఉందండి అంటుంటాం చూసారు. కొంతమంది చూడండి అతనిలో ఫైర్ ఉందండి. అతనిలో ఉన్న ఫైర్ ఖచ్చితంగా అతన్ని గెలిపిస్తుందండి అంటూ ఉంటారు. హ్మ్. అవునా? ఫైర్ అంటే ఏమిటి? లోపల నిజంగా ఉండే అగ్ని అలా అని కాదు. అతనికి ఉత్సాహం ఉంది. ఓకే. ఆ ఉత్సాహం అనేటువంటిది ఉంది అంటే ఆ మనిషి ఏదైనా సాధించగలుగుతాడు. హ్మ్. ఎనర్జెటిక్‌గా ఉన్నాడు. ఏదైనా సాధించగలుగుతాడు. ఎనర్జీ ఫైర్ అంటే దానికి ఎనర్జీ. రకరకాల ప్రతిపదార్థ ఏమిటి అంటే హ్మ్. ఎనర్జీ అనుకోండి, ఉత్సాహం అనుకోండి ఇవన్నీ ఫైర్‌కి సంబంధించినవే. హ్మ్. ఓకే. అది మనిషిలో ఉండేటువంటి ఫైర్ గనక ఉంటే ఆ వ్యక్తి హ్మ్. డబ్బులొస్తాయి. ఎలాగా ఉత్సాహంగా ఉంటాడు. మనం ఒక పని వ్యక్తిని పెట్టుకున్నామమ్మా మనం. హ్మ్. నీరసంగా ఉన్నాడనుకోండి. మనం పెట్టుకుంటామా? హుహు. వద్దురా బాబు మానేయరా బాబు ఫస్ట్ అంటాం. ఒక ఆఫీస్‌లో ఎవరిని మనం నియమించుకున్నా గూడా కదా! అవును. అవునా కాదా? కరెక్ట్. మరి శాసనం అగ్నికి ఎందుకు డబ్బులొస్తాయి? అంటే నేను చెప్పినటువంటిది ఈ ఫైర్ మనిషిలో గనక ఇది ఉంటే ఒకటి. హ్మ్. మరి వాస్తులో ఈ మొక్క పెంచుకోవడం ద్వారా ఎందుకొస్తుందండి? హ్మ్. అంటే అగ్ని దేనివల్ల మండుతుంటుంది? ఏముండాలి అగ్ని మండాలంటే? ఆక్సిజన్ కావాలి. ఓకే. ఆక్సిజన్ లేకపోతే మంట వెలుగుతుందా చెప్పండి? హుహు. ఆరిపోతుంది. హ్మ్. అంతే గదా! మీరు చంద్రుడి మీద తీసుకెళ్ళి మీరు దీపం వెలిగించగలరా? ఎందుకు? ఆక్సిజన్ ఆక్సిజన్ లేదక్కడ. లేదు. హ్మ్. ఈ రూమ్‌లో మొత్తం ఆక్సిజన్ తీసేసి దీపం వెలిగించామా? వెలగదు. హ్మ్. మొత్తం కార్బన్ డయాక్సైడ్ నిండిపోయిందనుకోండి వెలగదు దీపం. హ్మ్. అంటే ఏమిటి? అగ్ని వెలగాలంటే ఆక్సిజన్ కావాలి. మనిషి బ్రతికుండాలన్నా ఆక్సిజన్ కావాలి కదా! హ్మ్. శాస్త్రంలో ఆగ్నేయ దిశ అగ్నిభాగంగా చెప్తారు. ఆగ్నేయానికి అగ్నిదేవుడు అధిపతి. హ్మ్. హ్మ్. అందుకే మనకి ఇంట్లో గూడా పొయ్యి అక్కడే పెట్టుకుంటాం. కిచెన్‌లోనే పెట్టుకుంటాం. హ్మ్. ఎందుకు అగ్ని భాగంలో ఆగ్నేయానికి అధిపతి కాబట్టి అక్కడ కిచెన్ పెట్టి అక్కడ అగ్నిని గనక జ్వలింపజేస్తే అగ్నిదేవుడిని ఇండైరెక్ట్‌గా పూజ చేసినట్టు. ఇప్పుడు చాలామంది చూడండి మా ఇంట్లో ఏదో జీవిత భాగస్వామి ఉంది, ఏదో వంట వండేస్తుంది అనుకుంటాం కాదు. హ్మ్. దానికి చాలా పెద్ద నియమం ఉంది. అందుకే చూడండి ఖచ్చితంగా స్నానం చేసి వంట వండాలంటారు. హ్మ్. చూడడానికి ఒక పొయ్యి, దాని మీద ఒక గిన్నె పెట్టాము. ఏదో వంట వండేస్తున్నాం, అన్నం వండేస్తున్నాం, కూర వండుతున్నాం అనుకుంటాం కాదు. అదొక యజ్ఞము. ఓహ్! వండడం ఒక యజ్ఞం, తినడం ఒక యజ్ఞం అని చెప్తుంది శాస్త్రం. ఓకే. అందుకే తిన్న పళ్ళెంలో కడుక్కోకూడదని చెప్తుంది. నువ్వు యజ్ఞం చేసి అక్కడ మళ్ళీ నువ్వు ఎంగిలి కడుక్కుంటావా? హ్మ్. అందుకే వండేటప్పుడు ఆ వ్యక్తి పవిత్రంగా అంటే స్నానం చేసి వండాలని చెప్తుంది. ఒక యజ్ఞము, హోమం దగ్గరికి వెళ్ళామమ్మా, మనం మామూలుగా వెళ్ళిపోతామా? లేదు. చక్కగా స్నానం చేస్తాం, హ్మ్. అలంకరించుకుంటాం, వెళ్ళి కూర్చొని యజ్ఞం చేస్తాం. హ్మ్. స్త్రీ రోజు యజ్ఞం చేసినట్టే. ఓకే. ఓకే. అయితే హ్మ్. ఈ అగ్నికి హ్మ్. ఏం కావాలని చెప్పుకున్నాం? ఆక్సిజన్ కావాలనుకున్నాం. ఆక్సిజన్ ఎలా వస్తుంది? మొక్కల మొక్కల నుంచి. ద్వారా వస్తుంది. హ్మ్. సో, ఎవరైనా తూర్పు భాగం నుంచి హ్మ్. ఆగ్నేయ భాగం ఆర్ దక్షిణ భాగం వరకు ఇంట్లో ఎవరైనా మొక్కలు గనక పెంచగలిగితే, హ్మ్. ఇంట్లో ఉండే అగ్ని ఎనర్జైజ్డ్‌గా ఉంటుంది అగ్నిదేవుడు. ఎయిరీ ఎనర్జీ కనెక్ట్ అయింది గదా! ఇంట్లో గనక అగ్ని ఆగ్నేయ దిశ గనక ఎనర్జీగా ఉంటే ఇంట్లో హ్మ్. వాళ్ళకి ఎనర్జీగా ఉంటుంది. ఓకే. సింపుల్. అదెలాగా కనెక్టివిటీ అవ్వచ్చు అని మీరు అనొచ్చు. ఒక హ్మ్. మంచి నీట్‌గా ఉన్న స్పేస్ ఉందమ్మా. హ్మ్. అక్కడ వెళ్లి కూర్చుంటే మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఓకే. అలా కాకుండా అంతా చిందరవందరగా పడేసి ఇంటి నిండా దుమ్ము, ధూళి ఉంది. మీరక్కడ ప్రశాంతంగా ఉండగలరా? అబ్బా! ఏమిటండి ఇక్కడ నేను ఉండలేనంటారు. స్మెల్ వస్తుంటుంది ఒకవైపు. పిచ్చి పిచ్చిగా ఉంది. అలా కాకుండా నీట్‌గా మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది. మంచి మొక్కలున్నాయక్కడ. చక్కటి వెలుతురుంది. మంచి కూల్‌గా ఉంది. అప్పుడు హ్మ్. మీరు అబ్బా! ఎంత బావుందో ఇక్కడ అంటాం. హ్మ్. అవునా కాదా? అవును. అలా ఇంట్లో అగ్ని భాగం బావుందనుకోండి మొక్కల ద్వారా అంటే ఆక్సిజన్ ఎయిరీ ఎలిమెంట్ అంటారు. హ్మ్. వాస్తులో ఏంటంటే మనం ఏమనుకుంటాం వాస్తు అంటే ఏదో గోడలు కట్టేసుకుని ఇల్లు కట్టుకున్నాం అంటాం కాదు. పంచభూతాలు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయని చెప్పేది వాస్తు. ఓకే. భూమి, అగ్ని, వాయువు, ఆకాశము, జలము. దాన్నే ఇంగ్లీష్‌లో ఎర్త్ ఎలిమెంట్, ఫైర్ ఎలిమెంట్, ఎయిరీ ఎలిమెంట్, హ్మ్. స్పేస్ ఎలిమెంట్,
వాటర్ ఎలిమెంట్ అని చెప్తూ ఉంటాం. 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ 5 ఎలిమెంట్స్ తోని వాస్తు నిర్మాణం ఉంటుంది. అంటే ఏ దిశ ఏ ఎలిమెంట్ కనెక్ట్ అయ్యి ఉంది. అగ్ని భాగం తగ్గింది, ఇంట్లో ఫైర్ ఎనర్జీ తగ్గిపోతుంది. ఎర్త్ ఎలిమెంట్ బాగా పెరిగిపోయింది, ఇంట్లో వాళ్ళు బాగా ఫ్యాట్ అయిపోతుంటారు. ఎయిరీ ఎలిమెంట్ బాగా పెరిగిపోయింది, కమ్యూనికేషన్స్ బాగా పెరుగుతుంటాయి. ఎయిరీ ఎలిమెంట్ తగ్గితే కమ్యూనికేషన్స్ తగ్గుతాయి ఇంట్లో వాళ్ళకి. అంటే ఎక్కడ ఉంటుంది ఎయిరీ ఎలిమెంట్? తూర్పు వైపు ఉంటుంది. ఇంట్లో సరిగ్గా మాట్లాడుకోవట్లేదండి, భార్యాభర్తలు కావచ్చు, ఎవరు కావచ్చు, అంటే తూర్పు పాడైంది. సోషల్ కమ్యూనికేషన్స్. ఇంట్లో తూర్పు బాల్కనీ ఉందనుకోండి, అక్కడ మొక్కలు పెట్టారనుకోండి ఎవరైనా, ఎయిరీ ఎలిమెంట్ పెరుగుతుంది, ఇంట్లో కమ్యూనికేషన్స్ బాగా అవుతాయి. ఇంట్లో తూర్పులో సోఫా సెట్ పెట్టాలి, అప్పుడేముంది అందరి మధ్యనే ఒక సత్సంబంధాలు బాగుంటాయి. అలాగా ఒక్కొక్క ఎలిమెంట్ యాక్టివ్ అయినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు ఆ యాక్టివ్నెస్ని పొందుతారు. మీరు చూడొచ్చు కావాలంటే, ఆగ్నేయం వైపు మొక్క పెట్టి, ఇంకా బెస్ట్ చెప్తాను చూడండి, అన్ని మొక్కల కంటే చాలా ఉత్తమమైనటువంటిది తులసి మొక్క. తులసిలో సకల దేవతలు, సకల నదులు, సకల తీర్థాలు ఉంటాయని చెప్తూ ఉంటారు. ఒక్క తులసి మొక్క దగ్గర కనుక మీరు దీపం వెలిగించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోగలిగితే ఆవిడే బోల్డంత లక్ష్మి ఇస్తుంది, మీకు బోల్డంత ధనాన్ని ఇస్తుంది. అది కూడా ఎటు సైడ్ పెట్టుకోవాలి? తులసిని తూర్పు వైపు కానీ దక్షిణం వైపు కానీ పెట్టాలి. లేదంటే మా ఇల్లు అటువైపు లేదు, మాకు వెస్ట్ ఉంది, పెట్టుకోండి, తప్పేం కాదు. కానీ తూర్పు దక్షిణాలు ఉండేటువంటి తులసి ఆరోగ్యాన్ని ధనాన్ని కూడా ఇస్తుంది. ఇప్పుడు రకరకాల దీపాలు పెట్టాలంటున్నారు, తులసి మొక్క దగ్గర దీపం పెట్టండి. కానీ ఆ దీపం ఎలా పెట్టాలి? మీరు మొక్క దగ్గర పెట్టేస్తారు చాలామంది తెలియక. అది తులసి మొక్క కూడా కాలిపోతుంటుంది ఒక్కోసారి ఆ వేడికి. అది చూసుకొని కాస్త జాగ్రత్తగా వెనక్కి కొన్ని ఇలా కింద ఇలా ఉంటాయి చూసారా, ఒక దీపం పెట్టుకోవడానికి, అలాంటిది పెట్టుకోవచ్చు కూడా. ఈ రకంగా తులసి ఎందుకు దక్షిణంలో పెట్టామంటారంటే, దక్షిణం నుంచి ఎనర్జీ వస్తుందమ్మా మనకి. మీరు చూడండి, నిద్రపోయేటప్పుడు కూడా ఉత్తరం వైపు తలపెట్టుకోకండి, దక్షిణం వైపు పెట్టుకోండి అంటారు. ఎందుకు? సైంటిఫిక్గా నార్త్ పుల్ ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది, నార్త్ పుల్ అంటారు, నార్త్ పుల్ అంటారు. అలాగా దక్షిణం వైపు నుంచి ఎనర్జీ ఫామ్ అవుతుంది మనకి నిద్రపోయినప్పుడు. అది తులసి మొక్క ఉన్నటువంటి జోన్ అయ్యి ఉండి, తులసి మొక్క ద్వారా కూడా వస్తే ఇంటికి ఆరోగ్యం, ఇంట్లో నివసించే వారికి. అందుకని అక్కడ పెట్టుకోవాలి.